వ్యూహం మూవీ అన్ని వ్యూహాలను ప్రతి వ్యూహాలను ఎదుర్కొని ఇప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేసి అందరినీ అలరిస్తుంది. సో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, దాసరి కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఎందుకు ఇంత లేట్ అయిందని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రతి వ్యూహాల్ని దాటుకొని మరీ వచ్చేసింది, సో రిలీజ్ అయింది, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు మీరు వచ్చారు మన థియేటర్కి, జస్ట్ మన హీరోయిన్ డైరెక్టర్ గారు మన పబ్లిక్లో సినిమా చూడాలి, ప్రేక్షకుల్లో చూడాలని చెప్పి వచ్చారు. లోపల కూడా రాలేనంత ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు అందరూ కూడా. దాన్ని బట్టే ప్రజలు సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ఇష్టపడుతున్నారని చెప్పి విజువల్గా మీకు అర్థమై ఉంటుంది. సో అంటే సెన్సార్ వాళ్ళు ప్రతిసారి వెళ్ళడం ఆఫ్ చేయడం, వెళ్ళడం స్టాప్ చేయడం, మిమ్మల్ని ఇన్నిసార్లు ఎదుర్కొని కూడా ఫైనల్గా మీ చేతికి విజయం వచ్చినట్టు, విజయం అప్పుడే హిట్ కొట్టేసినట్టు అని ఫీల్ అయ్యారు. సో ఆర్జీవి గారు కూడా. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒకటండి, సినిమా అనేది ఎవరు ఆపలేరు, లేట్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడున్న రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా తన మనసులోని అభిప్రాయాన్ని తెలియజేసుకునే హక్కు ఉంటుంది. ఆ హక్కుని మనం తెలియజేసే క్రమంలో ఎవరో ఒకరు మాకు ఇబ్బంది కలిగిందని చెప్పి చట్టాలను ఆశ్రయించినా కానీ తుది నిర్ణయం మాత్రం ఆ వ్యక్తికే చెల్లుద్దనే దానికి ఈరోజు వ్యూహం రిలీజ్ అనేది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. సార్, అసలు ఇంతలా ఆగిపోవడానికి లోకేష్ గారే కారణం అంటారా? ఎందుకంటే ఆయన కేసు వేయడం వల్ల, వీటి వల్లే ఆగిందంటారా? 100%. ఎందుకంటే అది లోకేష్ ఒక్క దేశం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు జనరల్ సెక్రటరీ హోదాలో సెన్సార్కి కంప్లైంట్ డైరెక్ట్గానే పెట్టాడు ఆయన. ప్లస్ ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ పెట్టాడు. సిటీ సివిల్ కోర్టులో దాని మీద స్టే తీసుకొచ్చాడు, ఇంక్లూడింగ్ ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఓటీటీ, శాటిలైట్ అన్నిటి మీద. తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఫస్ట్ ఒక రివైజల్ కమిటీ చేసిన సర్టిఫికేట్ని, సెన్సార్ అనేది కేంద్ర ప్రసార శాఖ, సమాచార శాఖకు సంబంధించిన ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థని జ్యుడిషియల్ ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఆ సినిమాని అనేది చూడకుండా కింద బెంచ్ చేత డైరెక్ట్గా సర్టిఫికేట్ని క్వాష్ చేయించాడు. సిటీ సివిల్ కోర్టులో దాని మీద స్టే తెచ్చారు. అప్పుడు మేము పైకోర్టుకి, హైకోర్టు, సీజే బెంచ్కి అప్పీల్కి వెళ్ళి, డివిజన్ బెంచ్కి వెళ్ళి అక్కడ మాకు న్యాయం జరిగింది. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశారు, కింద కోర్టు తీర్పుని కంటిన్యూ చేస్తూ మళ్ళీ దీన్ని రీసెన్సార్ చేయండి అని చెప్పించారు. భారతదేశంలో ఏ తెలుగు సినిమాకి, ఏ రీజనల్ లాంగ్వేజ్ సినిమాకి కూడా 2 సార్లు సెన్సార్ జరగటం అనేది మొట్టమొదటి సినిమా. ఇది రికార్డులోకి ఎక్కుద్ది వ్యూహం అనేది, చరిత్రలో ఉన్నంత వరకు అంతవరకు చెప్పగలను. కానీ చివరికి 2వ సెన్సార్ దగ్గర కూడా ఒక 22 రోజులు లేట్ అయింది. ఆ లేట్ అవడం వలన యాక్చువల్గా 23వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా మనకి మార్చి 2కి రాగలిగింది అనమాట. దాంట్లో కూడా చాలామంది పెద్ద వ్యక్తులు మళ్ళీ ఆయన లోకేష్కి వెల్ విషర్స్ ఢిల్లీ స్థాయిలో, బాంబే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి సెకండ్ టైంలో కూడా అంత డిలే అవడానికి కూడా వాళ్ళు శక్తి వంచన లేకుండా ఇక్కడ రాజకీయాలన్నీ మానేసి హైదరాబాద్లో అన్నీ ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో క్యాండిడేట్ సెలక్షన్ మీద దృష్టి పెట్టకుండా సినిమా మీదే దృష్టి పెట్టి వాళ్ళు చివరికి ఓడిపోవడం జరిగింది. ఈరోజు ప్రజల సినిమాని గెలిపించడం జరిగింది. లేట్ అవ్వచ్చు కానీ ఏదైనా కానీ చివరికి నిజమే గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అనే దానికి వ్యూహం రిలీజ్ అనేది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఓకే సార్. సో కానీ వ్యూహం రివ్యూస్ చూస్తుంటే మిక్స్డ్ టాక్, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, చంద్రబాబు తెలుగుదేశం అభిమానులు కానీ ఒక చాలా నెగటివ్ ఇంపాక్ట్ అనేది కలుగజేస్తున్నారు. సో అది సినిమా పరంగా నిజంగానే ఉంటుందా, లేదంటే వీళ్ళు కావాలని చెప్తున్న ఫీలింగ్? అది వాళ్ళు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక కోణం ఉంటుంది. జగన్ గారి మీద అభిమానంగా చూసే వ్యక్తికి సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చచ్చు. చిరంజీవి గారి అభిమానికి అన్నయ్య చిరంజీవి గారి క్యారెక్టర్ కరెక్ట్గానే పెట్టారు కదా, ఆయన రిజంబ్లెన్సెస్ ఉన్నాయి, ఆయన క్యారెక్టర్ ఏమది దగ్గరగా ఉంది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది చూసే కోణం బట్టి ఉంటుంది. కొంతమంది అయితే కరెక్ట్ కదా, మనవాడిని చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మోసం చేసి ఇట్లా వాడుకున్నాడు, ఈయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఆయనే సీఎం అవడానికి అవకాశం ఉండొచ్చేమో కదా అని జనసేనలో కొంతమందికి ఆలోచన కలగచ్చు. కొంతమంది ఏమో మోసపోతున్నాడు అన్యాయంగా, ఆయన మోసపోగా మమ్మల్ని కూడా మోసం చేస్తాం, అంటే మేము కూడా పార్టీని నమ్ముకున్నందుకు మేము కూడా మోసపోతున్నాం, ఇది సరి చేసుకుంటే బాగుండుద్ది అని ఆలోచన చేసే జనసేనలో కొంతమంది అంటే దృష్టికోణం అంటారు దాన్ని. మనం చూసే విధానం బట్టి ఆ క్యారెక్టర్ని అన్వయించుకుంటారు. ఆ అన్వయించుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు అభిమానులు, ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, కొంతమంది దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిజానికి దగ్గరగానే తీశారని కొంతమంది అనుకోవచ్చు, బయట పడలేకపోయినా. కొంతమంది ఏమో మా నాయకుడిని మీరు వేరే ఒక తప్పుగా చిత్రీకరిస్తారని అనుకోవచ్చు. అక్కడ తప్పులు అనేది దేవుడు నిర్ణయిస్తాడు, రేపొద్దున ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ అది మనం సినిమా పరంగా కొన్ని యథార్థ సంఘటనలు బేస్ చేసుకుని మనం ఫిక్షన్గా అల్లుకున్న కథ అది. దాంట్లో మా డైరెక్టర్ అభిప్రాయాలు, నా అభిప్రాయాలన్నీ కలగలిపి మనం ప్రజలకు తెలియజేసే క్రమంలో చేసిందే వ్యూహం సినిమా.
సార్ ఇది రియల్గా జరిగిందా లేకపోతే ఓన్లీ ఆర్జీవి వ్యూహమేనా? అది మీరు కూడా సినిమా చూసి మీరు కూడా చెప్తే నాకు బాగుంటుంది. మీరు క్వశ్చన్ వేస్తారు కదా, మీరు సినిమా చూసి కరెక్ట్గా ఆ ప్రశ్న వేస్తే కరెక్ట్ ఆన్సర్ నాకు చెప్పవలసిన మీకే తెలిసిపోతుంది. అంటే ట్రైలర్లో కానీ లేదంటే చూసిన విధంగా అయితే కొంతమందిని నిజంగానే ఇలా చూపిస్తున్నారు, నిజంగానే జరిగిందా అనే ఇది కలుగుతుంది. అది నిజమేనా? అది వాళ్ళ అభిప్రాయం కదా. అది ఇక్కడున్న తెలుగు ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది నిజం అనుకున్న వాడికి నిజంగా అనిపిస్తుంది, కాదనుకున్న వాడికి నిజం నేను చెప్పలేను. నేను దానికి వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. దాంట్లో వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరచడం తప్పేముంది, అంతే కదమ్మా. శపథం అయితే కంప్లీట్ షూటింగ్ కూడా అయిపోయింది. అంటే మార్చి 8న రిలీజ్ అంటున్నారు. సో దీనికి ఏమైనా అడ్డంకులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఏముంది, ఇది ఆటోమేటిక్ ఏంటంటే సేమ్ కంటిన్యూటీ రిలేటెడ్ మూవీ కాబట్టి ఆ సెన్సార్ కట్స్ దానికి సంబంధించిన కరెక్షన్స్ అన్ని దీంట్లో మేము 4 నెలల పాటు ఇబ్బందులు పడ్డాం కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకునే శబ్దాన్ని సెన్సార్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా 8th కాదు 9th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో దీని డేట్ కూడా మార్చే అవకాశం ఉందా? మార్చడానికి అవకాశం ఉండదు కదా. 9th తారీఖు ఈ సాటర్డే మనం వ్యూహం వచ్చాం, నెక్స్ట్ సాటర్డేకి శబ్దం వద్దాం అనేది ఒక రెడీ చేస్తున్నాం. అది మన చేతిలో దేవుడు ఆశీస్సులు కూడా కావాలి కదా. ఓకే సార్, కలెక్షన్ల పరంగా మరి మీకు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, ఎందుకంటే వీకెండ్స్ కదా, ప్లస్ సినిమా మంచి రిపోర్ట్ ఉంది. ఓవరాల్గా అందరూ కూడా ఇరానస్గా సినిమా అన్ని పార్టీ వాళ్ళు బాగుందంటారు. బాగుందన్నారంటేనే అది మనం నిజం తీసామనే దానికి అంతే. ఇక దాని గురించి చెప్పదలుచుకోరు. ఇక మనం నిజం తీయపోతే సినిమా షో నెక్స్ట్ షో ఉండదు. ఈరోజు 2 రోజు ఇవాళ 6 ఆట శ్రీరామ్ థియేటర్లో, విజయవాడలో 5 థియేటర్లు వేశారు సిటీలో. లోపల రానిచ్చారు మిమ్మల్ని. మేము లోపల రావడానికి ఎంతసేపు పట్టింది, బయట రావడానికి ఎంతసేపు పట్టింది. అంటే ప్రజలు ఏంటంటే జగన్ గారి మీద ఉన్న అభిమానం, ఆ సినిమాని ఓన్ చేసుకునే విధానం, ఇవన్నీ కలగలిపి సక్సెస్. సార్ వ్యూహం అలాగే శపథం, ఇప్పుడు ఇంకోటి వస్తుంది శాసనం. సో ఇన్ని కనెక్టివ్గా అన్ని కనెక్టివ్గానే వస్తున్నాయి, ఇంకేమన్నా చేంజెస్? శాసనం అనేది ఇమీడియట్గా చేసే ప్రాజెక్ట్ కాదు. అది ఆయన మనసులో ఒక ఆలోచన. అది మన నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో డెన్లో చేసినప్పుడు ఆయన అనౌన్స్ చేశారు. కానీ అది ఇప్పుడు శబ్దం మీదే ఫోకస్లో ఉన్నారు. అది దాని సమయం, దాని కాలం, దాని అవసరమైనప్పుడు ఎప్పుడున్నప్పుడు అమ్ముల పొదలోంచి అస్త్రం చేస్తారు ఆయన. అదండి. సో ఇప్పుడు ఆర్జీవి గారితో ట్రావెల్ చేస్తున్నారు. సో ఈ జర్నీలో అంతా ఆయన గురించి, ఆయన అభిప్రాయాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరేం చెప్తారు? అంటే ఆయనతో నేను 2016 వంగవీటి సినిమా చేశాను ఆల్రెడీ. అది పెద్ద హిట్ అయింది అప్పట్లో. మన విజయవాడ బ్యాక్గ్రౌండ్ వంగవీటి మోహన్ రంగారావు గారి సంబంధించిన జీవిత చరిత్ర ఆధారంగా తీసింది. తర్వాత ఒక 5 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సమయం అనుకూలంగా, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఒక 1 year నుంచి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది, 2 పార్ట్లు. ఎందుకంటే ఆయనతో ఒక ఆల్మోస్ట్ 8 years నుంచి అసోసియేషన్ కాబట్టి ఆ వంగవీటి సినిమా నుంచి కూడా వెరీ గుడ్ రిలేషన్ ఉంది ఆయనతో. మ్యాక్సిమం ఏంటంటే బేస్గా ఆయన అబద్ధాలు చెప్పడు, మెయిన్ ఫెయిర్ పర్సన్. కొంతమంది నచ్చుతాడు, కొంతమంది నచ్చడు, కొంతమందికి విపరీతంగా నచ్చేస్తాడు. ఆ కోవలో నాకు మొదటి నుంచి ఆయన అంటే ఒక డైరెక్టర్గా మంచి ఇష్టం కాబట్టి ఆయనతో సినిమా చేయాలని వంగవీటి స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కాలం కలిసి వచ్చి కథ ఇద్దరం ఒకటి అనుకున్నప్పుడు, ఇది చేద్దాం అనుకున్నప్పుడు, కిరణ్ నువ్వు నేనైతే కాంబినేషన్లో దీన్ని మనం బాగా హ్యాండిల్ చేయగలం. అంటే జోడెద్దుల బండిలాగా మనం జాగ్రత్తగా దాన్ని ట్రావెల్ చేసుకుంటూ గమ్యం చేర్చగలం ఒక ప్రాజెక్ట్ని, లక్ష్యాన్ని. దాంట్లో మా ఇద్దరు కోఆర్డినేషన్, ఒకరికొకరికి సమన్వయం అనేది బాగా వంగవీటి కుదిరింది, దీనికి కుదిరింది. ఈరోజు ఏదో రిలీజ్ చేయగలగటమే, అదే మీకు అర్థమై ఉంటుంది. సో అలాగే మీరు ఒక మెగా అభిమాని, చిరంజీవి గారి అభిమాని. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కొంతమంది కించపరిచినట్టు తీశారు, కొంతమంది ఇలా తీశారు అలా తీశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. సో ఇది విన్నప్పుడు ఒక మెగా అభిమానిగా మీకు ఎలా అనిపిస్తుంది? నేను చిరంజీవి గారి అభిమానాన్ని, చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సినిమా నటుడిగా అభిమానించే అభిమానుల్లో నేను ఒకరిని మొదటి నుంచి. అది ఈరోజు కాదు, 1992 నుంచి గ్యాంగ్ లీడర్ గరణమూడి నుంచి ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. ఆ కుటుంబ సభ్యులన్నా వాళ్ళ ఇంట్లో హీరోలన్నా అందరికీ అభిమానమే. అది సినిమా వరకే కానీ పరిమితం, కానీ రాజకీయాలు అనేది డిఫరెంట్ అని. మొదటి నుంచి మేము రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ రాజకీయాల్లో ప్రయాణం చేసిన జీవితాలు మావి. రాజకీయంగా వచ్చేటప్పటికల్లే మా చివరి వరకు కూడా వాళ్ళ కుటుంబంతోనే, జగన్మోహన్ రెడ్డి గారితోనే మా ప్రయాణం ఉంటుంది. అభిమానం అంటారా, సినిమా వస్తుందా ఆ రోజు చూస్తాం, అందరికంటే ముందు నేనే ఉంటాను, సినిమా చూస్తాం అంతవరకే. కానీ ఇంకా దాన్ని రాజకీయంగా ముడిపెట్టిన ఇప్పుడు వాళ్ళతో. సో వ్యూహానికి, శపథానికి అన్నిటికీ మీరే ప్రొడ్యూసర్గా ఆర్జీవి గారికి చేరువైపోయారు. సో మిగతా సినిమాలకి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? అంటే ఓన్లీ ఇట్ సైడే పొలిటికల్ పరంగా తీసే మూవీస్కే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేను అంటే వేరే సినిమాలు, కమర్షియల్ సినిమాలు అనేది నాకు మొదటి నుంచి కూడా నాకు అంత సమయం ఉండేది కాదు. ఇప్పుడు రేపు జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఆలోచన ఉంటే ఆఫ్టర్ సమ్మర్ పెద్ద హీరోలతోనే చేయాలనే ఆలోచన ఉందండి.
మీరు రాజకీయాల పరంగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందా? అసలు వైసీపీలో జాయిన్ అయ్యారా, లేదంటే ఇంకా మున్ముందు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రాజకీయాల పరంగా? నేను మొదటి నుంచి వైసీపీలో జాయిన్ అవ్వడం కదా, నేను మొదటి నుంచి వైసీపీలో ఉన్న వ్యక్తినే, కానీ నాకు రాజకీయంగా ఎక్కడ పోటీ చేసే ఉద్దేశం లేదు. ఇంకేస్ అడిగితే జగన్ గారు కానీ లేకపోతే ఇంకా సంప్రదింపులు చేస్తే కనుక మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? నేను లేదమ్మా, ఎక్కడైనా ప్రస్తుతానికి ఏదో నాకు ఆలోచన లేదు. వచ్చే ఎన్నికల్లో మేము మిమ్మల్ని చూడొచ్చా, పోనీ ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశం? అంటే సినిమాలు చేయనీరా అండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు మమ్మల్ని చేయనీరా? రాజకీయాల్లో ప్రాంతాన్ని పరిమితం చేసేసి ఆ 3 మండలాలకు ఇన్ఛార్జ్ కూర్చోబెడతారండి మమ్మల్ని? ఓన్లీ ప్రొడ్యూసింగ్ చేయడమే, లేదంటే ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా, ఎవరి పనులు చేయాలి. సినిమాల పరంగా మీరు ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉంటారు. చైతన్యవంతమైన సినిమాలు కొంతమంది ధైర్యం చేయలేక కొన్ని విషయాలు ప్రజలకు చెప్పలేనివి భగవంతుడు వేరు వేరు రూపాల్లో వచ్చి కొంతమంది వ్యక్తుల చేత కొన్ని కార్యాలు నిర్వర్తిస్తాడు. ఆ కార్యం నిర్వర్తించే క్రమంలో దాసరి కిరణ్ వచ్చి ఒక పని చేసి వెళ్తుంటాడు. నేను ఒక వ్యక్తిని అంతే. ప్రొడ్యూసింగ్ ఆర్జీవి గారు అడిగితే ప్రొడ్యూసింగ్ నుండి ఒక యాక్టింగ్ చిన్న రోల్ ఉంది, ఇది నువ్వు బాగుంటావు అని చెప్తే మీరు ఏమైనా చేస్తారా స్క్రీన్ మీద? చేయనమ్మా, నాకు ఇష్టం లేదు. ఆర్జీవి గారు అడిగినా మీరు ఏ చిన్న రోల్ అయినా మీరు చేయడానికి అడగడం నేను చేయను, ఆయన అడగడం నేను చేయను. మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదమ్మా, నాకు లేదు. సో ఫైనల్గా వ్యూహం అయితే చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుందని చెప్పి దాసరి కిరణ్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యూహానికి శపథం అలాగే శాసనం కూడా అనౌన్స్ చేశారు. ఇవి కూడా ఇంకా వచ్చే వారంలో రిలీజ్ అవుతున్నాయి. సో మొత్తానికి ఇవి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తీసాము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా హిట్ చేస్తామని ప్రజల్లో నమ్మకం ఉంది, అలాగే మాకు నమ్మకం ఉందని కూడా దాసరి కిరణ్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ.